దేవుడికి ఎప్పుడు రారు అంతే వాళ్ళు. అంతే కదా. సరే, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు మీ అందరినీ కూడా ఒక ప్రశ్న అడగాలనుకున్నా. ఇది యథార్థంగా చెప్పాలి. యథార్థంగా చెప్పడం అంటే అర్థమైంది, అబద్ధం లేకుండా చెప్పాలి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చేతులు యథార్థంగా ఏమో సగమే ఎత్తింది అంటే ఇలా చేసుకున్నానా లేదా అన్నట్లుగా. మరి ప్రార్థన చేసినప్పుడు మనము అనేక విషయాలు అడుగుతాం. ఏం చేస్తా? ముఖ్యంగా మన స్వార్థం కొరకు ఎక్కువ అడుగుతాం, మన అవసరాల కొరకు అడుగుతాం, మన సమస్యల కొరకు అడుగుతాం. అడుగుతున్నామంటే దేవుడు ఇవ్వాలి, మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో అడుగుతాం. అంతేనా? విశ్వాసులమైన మనం ఎప్పుడు కూడా జలగలాంటి వారమే. జలగ ఏం చేస్తుంది? రక్తాన్ని పీల్చడమే దాని పని. తిరిగి ఇచ్చే అలవాటు ఉంటుందా? సరే, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం, మనం దేవుడికి ఇస్తూ ఉన్నామా? ఒక్క నిమిషం అడగదు. దేవునికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? దేవునికి ఏమి ఇవ్వగలం? మేము ఏమి ఇవ్వలేం ప్రభువా అని అంటారా? చాలామంది స్తుతులు చెల్లిస్తుంటారు, నీకేమి ఇవ్వగలము ప్రభువా అని. అంటే మేమేమి ఇవ్వము అని అంటారు. దేవునికి మనము స్తుతి ఆరాధనను ఇవ్వగలం, లేదంటే జిహ్వా ఫలమును ఇవ్వగలం. ఒకటి. అంతేకాదు, దేవునికి మన యొక్క కానుకలను, మన యొక్క ధనాన్ని కూడా ఇవ్వాలి. బైబిల్ చెప్తుంది, మనం అడగడం సులువే, స్తుతులు చేయడం కూడా సులువే. కానుకలు ఇవ్వటం సులువా కష్టమా? దేవుడికి ఇవ్వాలనుకుంటాం కానీ మనమైతే ఇవ్వాలనుకోము. ఆలోచించండి. దేవుడు మనకి ఇవ్వాలి, అందరూ మనకి ఇవ్వాలి, మనం మాత్రం ఎవరికి ఇవ్వకూడదు అనే స్వభావము మనలో ఏర్పడింది. అయితే దేవుడికి ఏం అవసరం? ధనము. దేవుడికి అవసరమా? అవసరం లేదా? దేవుడికి ఏమేమో అవసరం లేదా? చూడండి, 3వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం. సరే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయంలో 24వ వచనంలో, ఆహాజు దేవుని మందిర ఉపకరణములన్నీ సమకూర్చి వాటిని తెగకొట్టి యెహోవా మందిర తలుపులు మూసివేయించి యెరూషలేమంతటను బలిపీఠము కట్టించాడు. దేవుని మందిర తలుపులు మూయబడినాయి. ఎవరి కాలంలో? అతని కుమారుడైనటువంటి హిజ్కియా, కుమారుడు, అతడు వచ్చి మందిర తలుపులను తెరిపించాడు. మందిర తలుపులు మూసిన తర్వాత మందిరంలో పనిచేసే యాజకులు లేదా లేవీయులు
చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నాకు జవాబు చెప్పండి. యాజకులు వీళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? కూలి పనికో పొలం పనికో నార నాటడానికో విధానం అంతే కదా. ఎందుకంటే వాళ్ళకు పోషణ ఉండదు. పోషణ దేవుని మందిరంలో దేవుని సేవ జరుగుతూ ఉన్నప్పుడే పోషణ. దేవుని మందిరము తలుపులు వేయబడిన తర్వాత వారికి పోషణ ఉండదు. అయితే రాజు హిజ్కియా ఏం చేశాడంటే, మిమ్మల్ని మీరు దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని మీకు అప్పగించిన, చూడండి 11వ వచనం 29 మా కుమారులారా తనకు పరిచారమై ఉండి ధూపం వేయుటకును తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునేది కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుని సన్నిధిలో పనిచేసేటువంటి వారిని గురించి రాజు పలుకుతున్న మాట. అశ్రద్ధ చేయకుండా ఏం చేస్తారు? వాళ్ళకు భోజనం లేదు, వాళ్ళకి అవసరాలు లేవు, మరి అవన్నీ కూడా తీరాలి అంటే వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు ఏదో పని చేసుకోవాలి. అయితే హిజ్కియా ఏం చేశాడు? నేను క్లుప్తంగానే మాట్లాడతాను. హిజ్కియా ఏం చేశాడు అంటే 31వ అధ్యాయంలో చూడండి. 31వ అధ్యాయంలో 4వ వచనం, మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులు లేవీయులను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురం ఉన్న జనులందరికీ అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడించడంతోనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలము అయిన ధాన్య, ద్రాక్షారసము, నూనెను, తేనెను, సస్యఫలములను విస్తారముగా తీసుకొని వచ్చి సమస్తమైన వాటిలో నుండి 10వ వంతు విస్తారముగా తీసుకొని వచ్చి తర్వాత యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుతున్నది. దేవుని పరిచారకు చెప్తున్నారు, సమృద్ధిగా భోజనం చేసి. అంతకుముందు వాళ్ళ అవసరాలు తీరట్లేదు, వాళ్ళ ఆకలి తీరట్లేదు, వాళ్ళ సమస్య తీరట్లేదు. కాబట్టి దేవుని కార్యాలు జరగాలి అంటే, దేవుని సేవ జరగాలి అంటే ఏం చేయాలి? దేవుని కొరకు మనం దేవునికి ఇచ్చేది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవునికి ఇచ్చేది నేర్చుకోవాలి. కృతజ్ఞతతో చెల్లించడం సులువు, దేవానికి స్తోత్రం చెప్పడం సులువు, కానీ మనకి ఇచ్చిన దాంట్లో దేవునికి ఇచ్చేది నేర్చుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 16వ వచనంలో ఏమని చెప్పబడుతుంటే, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది ఇవ్వవలెను. దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో కనపడకూడదు. ఒక అధికారి దగ్గరికి వెళ్తే మనం ఏదో ఒక బహుమానం తీసుకొని వెళ్ళిపోతాం. లేదంటే ఒక చుట్టం దగ్గరికి వెళ్తే ఒట్టి చేతులతో పోతామా? అరటికాయలు, కమలకాయలు, లేదంటే మరి ఏదో ఒకటి. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తే ఖాళీగా వెళ్ళాం. కానీ దేవుని సన్నిధికి మనం దేవుని సన్నిధికి ఒట్టి చేతులతో రాకూడదు. ఒట్టి చేతులతో రావడం అంటే అది దేవునిని అవమానపరచడమే. దేవునిని అయితే మనం ఎలా వస్తున్నాం? ప్రభు సన్నిధికి ఎలా వస్తున్నా అని ఆలోచించాలి. రెండవ మాట ఏంటిదంటే,
దేవునికి ఇచ్చుట అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో జ్ఞానులను గురించి చెప్పబడింది. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించిరి. దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? రొట్టె విరుస్తున్నారా? మీరు ఎంతమంది రొట్టె విరుస్తున్నారో చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. రొట్టె విరిచే వాళ్ళందరూ మంచిది. అయితే మేము ప్రభు సన్నిధికి వెళ్ళాం, రొట్టె తీసుకున్నాం, ద్రాక్ష రసంలో పాలు పొందినాం, ఇంతే చాలు. మనం దేవుణ్ణి ఆరాధించినాం, మంచి కీర్తనలు పాడినాం, గంభీరంగా పాడినాం అని అనుకుంటున్నాం. కానీ అది అసంపూర్ణమైన ఆరాధన. సంపూర్ణమైన ఆరాధన. దేవునికి కానుకలు ఇవ్వటం కూడా ఆరాధనలో భాగమే. దేవుని కానుకలు ఇచ్చేదనేది వేరేమి కాదు. ఇప్పుడు మనం జ్ఞానం చూసాం, బంగారు సాంబ్రాణి బోళము దేవుని కొరకు యేసు ప్రభును పూజించి సమర్పించారు. కాబట్టి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ఆదివారం ఆయనను పూజించన్నా ఆరాధించన్నా ఒకటే, దాంట్లో ఏం అర్థం భేదమేం లేదు. మనము ఆయన ఆరాధించడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి నీ ఊరికనే రొట్టె విరిచి ద్రాక్షారసం తాగి వెళ్ళిపోతే నీ ఆరాధన సంపూర్ణమైంది కాదు. లేదంటే నీవు చేసే ఆరాధనలో దేవునికి సంతోషము లేదు, నువ్వు చేసే ఆరాధనలో దేవునికి ప్రీతి కాదు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము యేసు ప్రభువును ఆరాధిస్తున్నామంటే అందులో ఏముండాలి? పప్పు కూర చేస్తున్నామంటే అందులో ఏముండాలి? అందులో ఉప్పు ఉండాలి. ఉప్పు లేకపోతే ఏ విధంగా రుచికరంగా ఉండదో, దేవునికి కానుకలు సమర్పించకపోతే కూడా దేవుని దృష్టిలో ఆరాధన కూడా ఉప్పు లేని పప్పులాగానే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఉప్పు లేని పప్పులాగానే ఉంటుంది. కాబట్టి మనము ప్రభు సన్నిధిలో ఒట్టి చేతులతో కనపడకూడదు. మరి అంతేకాదు, మనము ప్రభువుకు ఇచ్చే వారంగా ఉండాలి. ఇచ్చినప్పుడే ఆరాధన సంపూర్ణమవుతుంది. తర్వాత దేవునికి ఇచ్చే విషయంలో చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో విలువైనదిగా ఉండాలి. దేవునికి ఇచ్చేది ఎలాంటిదిగా ఉండాలి? విలువైనది. మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఏం చేసింది? మిక్కిలి విలువ గల. దేవుడికి ఎలాంటిది ఇవ్వాలి? అయ్యా, చెల్లని నోట్లు ఎక్కడ దొరుకుతాయంటే చర్చిలో చందా సంచిలో దొరుకుతాయి. చిల్లర నాణ్యాలు ఎక్కడ దొరుకుతాయంటే చర్చికి వెళ్తే చిల్లర నాణ్యాలు దొరుకుతాయి. విలువైనదే విలువలేందే? దేవునికి ఇచ్చేది విలువైంది ఉండాలి, అది శ్రేష్టమైనదిగా ఉండకూడదు. జల్లెడ కిందకి తీసుకొచ్చిన ధాన్యం కాకూడదు. ఫలములో మొదటిది అది శ్రేష్టమైన దాన్ని దేవుని సన్నిధికి తీసుకురావాలా. ఏమి ఈ కుర్చీలు ఇరిగిపోయినాయిలే, ఇవి మందిరంలో వేద్దాంలే అనుకోకూడదు. లేదంటే ఈ వస్తువు పాడైపోయిందిలే, దీన్ని ఆడేస్తే వాళ్ళే రిపేర్ చేసుకుంటారులే అనేది సరి అయిన అభిప్రాయం కాదు. కాబట్టి అచ్చ జటామాంసి ఎలాంటిది? అచ్చం అంటే స్వచ్ఛమైన, కల్తీ లేనటువంటిది. మనం చేసే పనుల్లో, మనం దేవునికి ఇచ్చే వాటిలో ఏముంది? కల్తీ ఉంది. మనం దేవునికి ఇచ్చే వాటిలో కల్తీ ఉంది. చినిగిపోయిన నోట్లు ఉన్నాయి, చిల్లని నోట్లు ఉన్నాయి, చిల్లర పైసలు ఉన్నాయి, విలువైనవి లేబందులో. సంచంతా తిప్పిపోస్తే 600-700 ఉంటున్నాయి. విలువైన ఇస్తున్నామా? అసలు ప్రథమ ఫలము అంటే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే,
మనము కూలి చేస్తున్నామా, పంటలు పండిస్తున్నామా, ఉద్యోగాలు చేస్తున్నామా, ఏదైనా కానీ దేవుడు మనకిచ్చిన సంపాద్యములో నుంచి మొదట ఏం చేయాలి? మన ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మన పిల్లలకు బట్టలు తెచ్చుకోవాలి. తర్వాత ఏం చేయాలి? పిల్లల ఫీజులు కట్టాలి. తర్వాత ఏం చేయాలి? బ్యాంకులో వేసుకోవాలి. ఇంకా తర్వాత ఏం చేయాలి? అన్నీ అయిపోయినాక అరే దేవునికి ఇద్దాం అనుకుంటే ఏం మిగలేదే, సరేలే మళ్ళా చూద్దాంలే అని అనుకుంటాం. కానీ దీనివల్ల మీకు ఆశీర్వాదం రాదు. చెప్పకపోతే బాగుండదు కనుక చెప్తున్నాం. మేము ఇవిని అపేక్షించి మాటలు చెప్పట్లే. సంఘానికి తెలియాలి, దేవుని ప్రజలకు తెలియాలి ఈ సంగతులు, దేవుని వాక్యం ఏముందో. ఎందుకంటే మన సంఘాల్లో ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే దేవునికి మరి మన సంఘాల్లో దేవుడు మనకి ఇచ్చేదే చెప్తారు, కానీ దేవునికి మనం ఇచ్చేది నేర్పరు. కాబట్టి ఈ దినము నేను పెనుమాకలో ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే నాకు ఈ మాట వచ్చింది కనుక నేను చెప్తున్నా. అంతే, మీరు అనుసరిస్తారో అనుసరించరో అది వేరే విషయం. కాబట్టి యేసు ప్రభువుకు మనం ఇచ్చేది విలువైనది ఉండాలి. మన జీతము, మన ఆదాయము వచ్చినప్పుడు లేదా మన కూలి వచ్చినప్పుడు మొదట దేవునికి తీయాలి. తర్వాత నీవు వాడుకోవాలి. ఏలియా అన్నాడు సారెపెత్తు విధవరాలతో, మొదట నాకు ఒక అప్పము చేసింది, తర్వాత మీరు తినండి. మొదట ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. కొన్నిసార్లు హిందువులు మేలవుతారు, ఎంగిల్ని తినకూడదని దేవునికి అని ప్రసంగం పెట్టి తర్వాత వాళ్ళు తింటారు. కానీ మనం అలా కాదు. కాబట్టి మొదట దేవునికి ఇవ్వాలి, అది క్రమం. మొదట ఆ సారెపెతులో ఉన్న విధవరాలు ఎలీషాకు, దేవుని దైవజనుడైన ఏలియాకి ఇచ్చిన కారణం చేత ఏమైపోయింది? ఆమె కుటుంబంలో ఆమె పిండి తొట్టి ఆశ్రదించబడింది, ఆమె గుడ్డి ఆశ్రదించబడింది, కరువులో ఆమె కొరత లేకుండా బ్రతికింది. ఒకవేళ ఆమెనే ముందర తినేసి ఉంటే ఏమైపోయేది? ఒకవేళ ఆమె తినడం ఆరంభించినాక ఆకలి అనేది మరి తీరేది కాదు కనుక మొత్తం తినేసేదేమో. కాబట్టి మనం వాడుకోవడం మొదలేసినాక మొత్తం వాడేసుకుంటాం, ఎందుకంటే అవసరాలు అట్లా కనిపిస్తాయి మనకు. కాబట్టి మొదట దేవునికి ఇచ్చేది మన జీవితాల్లో నేర్చుకోవాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబం మీదకి వస్తాయి. దేవునికి ఇవ్వకుండా మనము వాడుకున్నట్లయితే వాడుకోవడం తప్ప కాదు, దేవునికి ఇచ్చిన తర్వాత మనం వాడుకోవాలి. అప్పుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎట్లా అంటే సారెపెత్తు విధవరాలు ఎట్లా ఆశీర్వాదపడిందో అట్లా ఈ మాటలు వినే వరకేనా మన జీవితాల్లో వీటిని మరి ప్రాక్టీస్ చేయాలనే ప్రయత్నం ఉంటుందా? విన్నాయి బాగా చెప్పినారు, బాగున్నాయి అనుకునే వరకేనా మనం దీన్ని చేయాలి అనే ఆలోచన మనం ఉంటుందా? ఇంటే చేస్తున్నామా? చేస్తే మంచిది, చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత ఇవ్వడం అనేది విలువైనది ఇవ్వాలనుకున్నాం కదా. ఆమె ఏం చేసింది? తన తల వెంట్రుకలతో ఆయన పాదములను, తల వెంట్రుకలు స్త్రీకి ఘనమైనవి, విలువైనవి. మందిరంలో ఏదైనా ఒక చిన్న వస్తువు అవసరమై ఏదైనా పొరకడితే ఆయన లేదు, మా ఇంట్లో అరిగిపోయింది, తిరిగిపోయింది, పాడైపోయింది అంటారు. ఆ స్త్రీ ఏం చేసింది? తల వెంట్రుకలు, తన తల వెంట్రుకలు అంటే స్త్రీకి తల వెంట్రుకలు అయితే ఘనమైనది ఉండదు. అంటే యేసు ప్రభువుకు మనకు ఘనమైనది మన దృష్టిలో దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు ఘనమైనదిగా ఇవ్వాలి. మన ఇంటిలో మనం చెక్కి వేసుకొని తినాలి. దేవుని సేవ కొరకు దేవునికి వచ్చినప్పుడు మంచి ఆహారం వాళ్ళకి పెట్టి మనం మిగిలిన ఆహారం తినాలి. కాబట్టి మనం దేవునికి ఇచ్చేది విలువైనదిగా ఉండాలి, ఘనమైనదిగా ఉండాలి.
యేసు ప్రభు మనల్ని ప్రేమించాడా, ప్రేమించలేదా? ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. యేసు ప్రభువును ప్రేమిస్తున్నామా? 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 యేసు ప్రభువును మనం ప్రేమిస్తున్నామనే దానికి రుజువేంది? మన ఆడపిల్లను మనం ప్రేమిస్తున్నామనే దానికి రుజువేంది? ఆమెను తీసుకొచ్చి ఒక 5,000 పట్టు చీర పెడితే మా అన్న వాళ్ళు మంచిగా చూసుకుంటారు, మా వదిన చాలా మంచిది అని చెప్పుకుంటారు. మరి యేసు ప్రభువును మనం ప్రేమిస్తూ ఉంటే ఏమి మరి ఇవ్వడం అనేది దేవుని మనం ప్రేమించడానికి కొలమానం, కొలత. ప్రేమను ఎట్లా కొలతేస్తారు? ఇవ్వడంతో కొలతేస్తారు. పాలను ఎట్లా కొలతేస్తారు? లీటర్లతో కొలతేస్తారు. ధాన్యాన్ని ఎట్లా కొలతేస్తారు? తూకముతో కొలతేస్తారు. మరి ప్రేమను ఎట్లా కొలతేస్తారు? ఇచ్చుటతో కొలతేస్తారు. కాబట్టి లూకాసు వార్త 7:47లో ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడమని నీతో చెప్పుచున్నాను. విస్తారముగా ప్రేమించను. మన ప్రేమ దేవుని ఎడల మనకు ప్రేమ ఉందని యేసు ప్రభువే మనల్ని ప్రేమించాడు. కానీ యేసు ప్రభువును మనం ప్రేమిస్తున్నామని రుజువు ఎక్కడ? ఎట్లా తెలుస్తుంది? దేవునికి ఇచ్చుటలో తెలుస్తుంది. యేసు ప్రభువుకు ఇవ్వడంలో తెలుస్తుంది. దేవుని పరిచర్యలో పాలు పొందడంలో తెలుస్తుంది. చూడండి, 1వ రాజుల గ్రంథం మరి 1వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 3వ వచనములో చూడండి, 29:3 చదవండి. దావీదు అంటున్నమాట, దేవుని మందిరము మీద నాకున్న మక్కువ చేత. ఏముంది? మక్కువ. మక్కువ అంటే ప్రేమ. ప్రేమ ఉంటే ఏం చేసినాడు? 29:3 1వ దినవృత్తాంతం. మక్కువ చేత మరి వెండి బంగారములను దేవుడికి ఇచ్చాడు. కాబట్టి ప్రేమ అనేది ఎట్లా తెలుస్తుందంటే మరి దేవునికి ఇచ్చుట ద్వారానే తెలుస్తుంది. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు మనము దేవునికి ఎలా ఇస్తున్నామో ఆయనకు తెలుసాట్రా తెలియదంటారా? తెలుసా తెలియదా? మన ఇంట్లో మన బీరువాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఎస్ ప్రభు తెలుసా తెలదా? మనం వాటిని ఎలా చిల్లరగా మార్చుకుంటున్నామో లేదో చూస్తున్నాడా చూడలేదా? చూస్తున్నాడు. మరి మనం తీసుకొచ్చి ఇక్కడ వేసే సందాం చూస్తున్నాడా చూడలేదా? మరి చూస్తే ఏమనుకుంటాడు? ఏమిటి రాజన్న ఏమని అనుకోలే, వదిలేద్దాం. యేసు ప్రభు ఏమనుకుంటాడు? చూడండి, దయచేసి లూకాసు వార్త 21వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఆయన ఇచ్చు వారిని చూచుచున్నాడు అనగా మనం వేసే చందాలు చూస్తాడు. మన ఇంట్లో ఎన్ని డబ్బులు పెట్టుకొని, ఇంత నగదు పెట్టుకొని, పెన్షన్ 4,000 వస్తూ ఉంటే 10 రూపాయలు కానుక వేస్తుంది ఈమె అని చూస్తాడా చూడడా? చూస్తాడు. ఆ మాట చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి ఏం చేస్తున్నాడు? చూచుచున్నాడు. ఇంకా చూడండి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజంగా చెప్పుతున్నాను. అందరికంటే ఎక్కువగా వేసిందా? అక్షరార్థంగా ఎక్కువ వేసిందా? వేలే, తక్కువనే వేసింది. కానీ ఆమె తనకున్నదంతా వేసింది. అంటే ఆమె ఇంటిలో ఏముందో, ఆమె వద్ద ఏముందో యేసుప్రభుకు తెలిసే తెలియదా? తెలిసిపోయింది. ఆమె ఉన్నదంతా వేసిందని యేసుప్రభుకు తెలుసు. మనం అన్నీ అట్లే పెట్టుకొని
చిల్లర చేసుకొని సంతాలు వేస్తున్నామని వేసుకోవడం తెలుసు. తెలియదా? తెలుదా? ఆయన చూచి, కాబట్టి ఆయన చూస్తున్నాడు అని మనం సందాయాలను నిర్ణయించుకున్నప్పుడు మనకేం జ్ఞాపకం రావాలంటే ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకుంటారా? ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు, నేను చిల్లర వెతకడం చూస్తూ ఉన్నాడు, నేను మరి ఆయనకు ఘనమైంది ఇవ్వకుండా ఏదో మరి పనికి మాలినది, పనికి రానిది ఇస్తున్నాను. ఆయన చూసి నీ ఎడమ సంతోషపడతాడా? సంతోషం లేకుండా ఆశీర్వాదం వస్తుందా? దీవెన వస్తుందా? రాదు. స్వయాన తండ్రి కొడుకుని దీవించాలంటే ఏశావును అడవికి పోయి మాంసం తేపో తిని తృప్తి చెందిన తర్వాత దీవెనని ఇస్తానన్నాడు. కాబట్టి దేవుడు కూడా తృప్తి చెందకుండా దీవెనలు ఎట్టి ఇస్తాడు మీకు? ఎవరికి ఇవ్వడు, మీకే కాదు. కాబట్టి ఆయన హృదయంలో తృప్తి ఎక్కడ? ఆయన హృదయాన్ని సంతోషపరిచింది ఎక్కడ? మనం ఇట్లా నటిస్తూ ఉంటే, మనం యథార్థంగా ప్రవర్తించకుండా ఉంటే, ఆయనకి ఇచ్చే విషయంలో ఆయన ప్రాణాలే ఇస్తే మనం చిల్లర పైసలు ఇస్తున్నాం. ఇదే మా ప్రేమ అంటున్నాం. ఆయన ఎంతగా ప్రేమించాడు, మనం ఎంతగా ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆయన ఇచ్చువారిని చూచుచున్నాడు. తర్వాత 6వ పాయింట్, మరి ఉత్సాహంగా ఇచ్చువారిని, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. దేవుడు ఉత్సాహంగా అంటే ఏదో ఎప్పుడు ఇచ్చేదాని గురించి మాట్లాడతారబ్బా, ఎప్పుడు దానికి ఇవ్వాలా, దీనికి ఇవ్వాలా, క్రిస్మస్కి ఇవ్వాలా, మీటింగులకి ఇవ్వాలా, సేవకులు వచ్చినారు, ఇది సణుగు. అట్లా కాకుండా మనస్ఫూర్తిగా ఇది దేవుని పని, దేవుడన్నకో సేవకులకు ఇస్తున్నాం అనుకోకూడదు, దేవునికి ఇస్తున్నాను, యేసు ప్రభువుకి ఇస్తున్నాను అనే మనసుతో ఇవ్వాలి. ఎవరికి ఇస్తున్నావు? నీ దృష్టి దేవుని మీదనే ఉండాలి, వ్యక్తుల మీద ఉండకూడదు. ఆయనకేమైందిలే, ఈయనకేమైందిలే అనే ఆలోచన ఇది కాదు. యేసు ప్రభువుకి ఇస్తున్నాననే భావనతో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒక ప్రశ్నే మన ఎదురుగా ఉంది. 1వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారు మీలో ఉన్నారా? ప్రశ్న ఈరోజు ఎవరికి ప్రశ్న? ఇది ఎవరికి ప్రశ్న? మనకే. హృదయపూర్వకంగా ఇచ్చువారు మీలో ఉన్నారా అని దేవుని వాక్యం నేను సూటిగా ప్రశ్నిస్తాను. జవాబు మీరు చేసుకోవడం చెప్పుకోండి, మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి మరి ఉత్సాహంగా ఇచ్చిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. మీరు అంటారు, ఏమంటారంటే, మాకు చాలా శ్రమలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా అబ్బాయి చూస్తే ఇట్లా, మరి అమ్మాయికి పెళ్లి చేయాలి, ఇట్లా రకరకాలైన మరి కారణాలు చెప్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 1వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనములో దావీదు అంటున్నాడు, ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణువుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇంతటిని ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చి తిని నా కష్ట స్థితిలో. దావీదు కష్టాలు లేవా? స్వయాన అబ్షాలోమే తిరుగుబాటు చేశాడు, సింహాసనాన్ని అధిరోహించాడు. చూడండి, మరి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, రాజ్యంలో సమస్యలు ఉన్నాయి, రాజ్యము స్థిరపరచబడలేదు. బయట ఫిలిస్తీయులు, సిరియనులు
మరి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా దావీదు మాత్రము ఒక వైపున దేవుని మందిరము కొరకు దేవుని కార్యాలను ఎక్కడా మర్చిపోలేదు. తన కష్టాలు ఉన్నాయని దేవుని కొరకు చేసే పనిలో ఎక్కడ వెళ్ళినా ఏ పని చేసినా ఈ కష్టంలో మరి దేవుని కొరకు నేను ఇవ్వాలనే ఒక తీర్మానం కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని మందిరం కొరకు ఇవ్వాలనే మనసు కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇవ్వడానికి కష్టాలు అడ్డమో కాదు. అవునా కాదా? కష్టాలు అడ్డం కాదు. మరి పేదరికం అడ్డమవుతుందా? చూడండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము. అక్కడే ఉందంటే, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. నిరుపేదలైనను, వారి నిరుపేదలంటే కూటికి లేనోళ్ళు. కానీ దేవుని కొరకు ఇచ్చే విషయంలో వాళ్ళు వెనకాడారా? వారు తమ శక్తి కంటే ఎక్కువగా సామర్థ్యమునకు మించి ఇచ్చారు. చూసారా? కాబట్టి ఇచ్చుటలో పేదరికం లేదు, ఇచ్చుటలో మరి కష్టాలు అడ్డం రావు. పేదరికం అడ్డం కాదు. ఇచ్చే మనస్సు ముఖ్యం. ధనవంతుడైనా ఇవ్వలేడు. ఇచ్చే మనసు, సిద్ధ మనసు ఉంటే ఇవ్వడం కష్టం కాదు. ఇవ్వడానికి మనసు లేకపోతే కోట్ల రూపాయలు ఉన్న దేవునికి ఇవ్వలేరు. కాబట్టి మనలో సిద్ధ మనసు ఉండాలి. తర్వాత ఇచ్చుట నష్టము కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, దేవునికి ఇస్తే ఏమొస్తుంది, మన ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి కదా, ఏం అవసరం ఉంది అని అనుకుంటారు. కొంతమంది ఈ మీటింగులు ఎందుకు, ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, పదే సేవకులు ఎందుకు పెంచాలి, ఇవన్నీ ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలి, ఏం అవసరం, మన సంఘంలో మనం ప్రార్థన చేసుకోలేమా, మన సంఘంలో మనం వాక్యం చెప్పుకోలేమా అని అనుకుంటారు. దీని గురించి మనము మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో, ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరుబిడ్డిని తీసుకొని వచ్చి అత్తరుబిడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసెను. మార్కు సువార్త 14:4వ వచనంలో, కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా. ఏమంటున్నారు? ఇది నష్టం. యేసు ప్రభువును అత్తరుతో అభిషేకించడము నష్టం అంటున్నారు. కూడికలు పెట్టడము నష్టం అంటున్నారు. దేవుని కార్యం జరగడం నష్టం అంటున్నారు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? అక్కడే రాయబడి చూడండి. ఏమంటున్నా అంటే 14వ అధ్యాయంలోని 6వ వచనంలో, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. కొంతమంది ఏమనుకుంటున్నారు? నష్టం అనుకుంటున్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇది మంచి కార్యము. దేవుని కార్యాలు చేయటం నష్టం కాదు. దేవుని పరిచర్య చేయటం నష్టం కాదు. మీటింగులు, సేవ జరిగించడం నష్టం కాదు. అది మంచి కార్యము. కాబట్టి దేవుని పనిలో దేవునికి ఇవ్వటం నష్టం కానే కాదు. తర్వాత మరి మీరు 1వ దినవృత్తాంతం 29:14లో ఏముందంటే, ఈ ప్రకారముగా మనోపూర్వకంగా ఇచ్చుటకు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలననే కలిగెను కదా, నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఎంత ఇచ్చినారు? కొంత. అని నీవే. సామర్థ్యం ఇచ్చింది నీవే. నీకు ఆరోగ్యం ఇవ్వకుండా ఒక పక్షవాయు వచ్చి ఒక మంచం మీద పడితే నీకు ఎక్కడికి సంపాదన? నీకు ఆరోగ్యం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, ఏమి మరి నువ్వు సంపాదించుకోవడానికి జ్ఞానం ఇచ్చి అని చేస్తే నీకు సామర్థ్యం ఇవ్వకపోతే ఎట్లా? నీకు సామర్థ్యం ఇస్తే నీవు దేవునికి ఇచ్చే విషయంలో మరి ఇస్తున్నావా? అది దేవుడిచ్చిందే కదా నీకు. దేవుడు సామర్థ్యం ఇవ్వకపోతే, దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే, దేవుడికి ఉద్యోగం ఇవ్వకపోతే, దేవుడికి ఆ తెలివిని ఇవ్వకపోతే నీకు ఆ సంపాదన ఎక్కడిది? ఆ ధనం ఎక్కడిది? దేవుడు ఇచ్చిన దానిలోంచి నువ్వు ఇవ్వమంటున్నాడు. కానీ మరి కొత్తగా ఏమి అడగట్లేదు. మనం ఇచ్చే దేవుడికి
దేవుడు ఎంతో ఇచ్చాడు మనకి, దానిలో కొత్తగా మరి కొంత ఇవ్వమంటున్నాడు, అంతే 10వ వంతు మాత్రమే ఇవ్వమంటున్నాడు. లేదంటే నువ్వు జీవించబడిన దాని కొరకే ఇవ్వమంటున్నాడు. తర్వాత చివరిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి ఇవ్వకపోవడం ఏమవుతుందంటే అది దొంగతనం చేయడంతో సమానం. దేవునికి ఇవ్వకపోవడము, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. దానివల్ల ఏమొస్తుంది? శాపము వస్తుంది. ఏమొస్తుంది? శాపం వస్తుంది. శాపం వలన మరి మన యొక్క ధనము వ్యర్థంగా హాస్పిటళ్ళకి, అనారోగ్యాలకి, మరి సమస్యలకి ఖర్చు అయిపోతుంది. కాబట్టి దేవుని చేత మనం ఆశీర్వాదం పొందాలి అంటే, దేవుని హృదయాన్ని సంతోషింపచేయాలి అంటే దేవునికి విలువైనది ఇవ్వాలి. ఒట్టి చేతులతో కనపడకూడదు. ఆయన మనం ఇచ్చేదాన్ని చూస్తూ ఉన్నాడు. మనము ఉత్సాహంగా ఇవ్వాలి. అంతేకాదు, మనకిచ్చుటకు సామర్థ్యం కలిగజేసిన వాడు ఆయనే. కొంచెముగా ఇచ్చినవాడు, కొంచెముగా విత్తినవాడు కొంచెమే పంట కోస్తాడు. విస్తారముగా విత్తినవాడు విస్తారమైన పంట కోస్తాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మనమందరం కూడా వెనకబడి ఉన్నాము. మరి మనము వీటిని నేర్చుకుందామా? నేర్చుకోవడం అంటే ఈ పాట నేర్చుకోవడం కాదు, ఈ వాక్య ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేయటం. ఈరోజు తీర్మానం చేసుకుందామా? మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, అంత సమస్తము నీవే. ఇదిగో నీకు ఇచ్చుటలో మేమందరం కూడా వెనకబడినాము. మేము మా యొక్క అవసరాలు తీర్చుకున్న తర్వాత నీకు ఇచ్చే వారంగా ఉంటున్నాం. అది మిగిలితే ఇచ్చే వారంగాను, లేదంటే లేని వారంగాను. పేదరికం అడ్డు చెప్తూ ఉన్నాము, సమస్యలు అడ్డు చెప్తూ ఉన్నాము. మా ప్రభువా, నీ సన్నిధిలో మేము యథార్థంగా, హృదయపూర్వకంగా విధవరాలు వలె ప్రవర్తించడానికి మాకు సహాయం చేయమని ఇప్పుడు నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.